రైట్, శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 21వ పాయింట్లో మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మహాలక్ష్మి అనేది ఒక 4-5 పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసినామని చెప్తున్నారు, కానీ చేయలేదు అధ్యక్ష. అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు. అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది, ప్రజలకు నిజం చెప్తలేదు. కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి 2500 రూపాయలు, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి, ఈ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 24వ పాయింట్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలామంది మహిళలతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష, 500 ఇండ్లకు ఒక ఇంటికి కూడా ఆ పథకం సరిగ్గా అందుతలేదు అధ్యక్ష. ఆ పథకానికి దయచేసి రివ్యూ చేసుకొని పారదర్శకంగా అమలు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే 35వ పాయింట్లో అధ్యక్ష, మేము ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం వారు 2 లక్షల రూపాయలు పెడితే దాన్ని పెంచి 5 లక్షలకు తీసుకొచ్చినాం అధ్యక్ష. కానీ దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లను మంచిగా చేసేటటువంటి ప్రయత్నం మేము చాలా తీవ్రంగా చేసినాం అధ్యక్ష. దాంతోపాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆ ప్రయత్నం మానేసి ఇంకొక 163 మెడికల్ ప్రొసీజర్లు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్గా ఆ డబ్బును మళ్ళిస్తున్నారు, కానీ ప్రభుత్వ రంగ హాస్పిటల్ను పట్టించుకుంటలేరు అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒకసారి చూస్తే అధ్యక్ష, సూది లేదు దూది లేదు అన్నట్టు ఉన్నది అధ్యక్ష, మందులైతే లేనేలేవు అధ్యక్ష. దీని మీద దయచేసి కొద్దిగా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒక మహిళగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరగాలి, దానివల్ల పేదవాళ్ళ ఇంట్లో 2 రూపాయల ఆదాయం మిగులుతుంది అనేటటువంటి ఆలోచనతో అన్ని ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసి ఇదివరకు పెట్టినాం అధ్యక్ష. దాని మీద దృష్టి దయచేసి ఈ ప్రభుత్వం పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ రంగంలో డెలివరీస్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 41వ పాయింట్లో అధ్యక్ష, బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం మేము ఇక్కడ తీర్మానం పెట్టామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి బీసీలకు సంబంధించి బిల్లు పెడతారని మాకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. కానీ ఇంతవరకు మరి ఈ 2 రిపోర్ట్లను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది అధ్యక్ష? డెడికేటెడ్ కమిషన్ వేసినారు, ఆ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు మరి అసెంబ్లీలో పెట్టడం లేదు? మీరు జనాభా లెక్కలు చేసినామంటున్నారు, కులాల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ అసెంబ్లీలో పెట్టడం లేరు? గ్రామ పంచాయతీల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ పెడతలేరు? ఆ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. బిల్లు పెట్టే లోపల కనీసం ఈ రోజో రేపో అసెంబ్లీలో టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే 42వ పాయింట్లో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా దయచేసి టోటల్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి అధ్యక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అంతో ఇంతో చదువుకున్న వాళ్ళమే, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే అధ్యక్ష. ఆ రిపోర్టు సంపూర్ణంగా చదివితే ఇంకా సాధికారికంగా సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిని పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 47వ పాయింట్లో దావోస్లో జరిగిన ఆర్థిక ఫోరంలో 49,500 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.